శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం శివానందలహరి 27 స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా మీనాక్షి పంచరత్నంలో 2వ శ్లోకం. ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ముక్తాహార లసత్ కిరీటరుచిరాం, ముత్యాల హారాలతో అలంకరించబడిన కిరీటంతో అందంగా ఉన్నారు అమ్మవారు. పూర్ణేందు వక్త్రప్రభాం, పూర్ణచంద్రుని వంటి వదనము కలిగిన వారు. సింజన్ నూపుర కింకిణీ మణిధరాం, గజ్జలతో అలంకరించబడినటువంటి కాలి అందెలు నూపురములు. కింకిణీ మణిధరాం, గజ్జలతో అలంకరించబడిన మణి మాలలు, మణి కంకణాలు. పద్మప్రభాభాసురాం, పద్మముల యొక్క కాంతితో అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. సర్వాభీష్టఫలప్రదాం, భక్తుల యొక్క కోరికలను అనుగ్రహిస్తుంటారు. గిరిసుతాం, ఆ హిమగిరిసుత హైమవతీదేవి. వాణి రమాసేవితాం, వాణి సరస్వతీదేవి, రమా లక్ష్మీదేవి ఇద్దరు చేస్తున్నారు అమ్మవారిని. మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం. దయాసాగరి అనేటువంటి ఆ మీనాక్షి మాతకు, మీనాక్షిదేవికి నేను ఎల్లవేళలా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు అద్భుతమైనటువంటి 27వ లహరి. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే కిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఎంత అద్భుతమైన శైలండి శంకర్ల వారిది. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే కిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. హే గిరిశ పరమేశ్వర, హేమాద్రౌ బంగారు కొండ మేరుపర్వతం కరస్థే నీ చేతిలో ఉంది. ధనపతౌ ధనానికి అధిపతి కుబేరుడు నికటస్థే మీ సమీపంలోనే ఉన్నాడు. స్వర్భూజామర సురభిచింతామణిగణే, స్వర్భూజ కల్పవృక్షం, అమరసురభి కామధేనువు, చింతామణులు, గణే ఇవన్నీ కూడా, ఈ సముదాయం అంతా కూడా గృహస్థే మీ ఇంట్లో ఉన్నాయి స్వామి, కైలాసంలో మీ సమీపంలో ఉన్నాయి. సీతాంశవు చల్లటి కిరణాలు అందించేడు చంద్రుడు ఎక్కడున్నాడు? శిరస్థే నీ శిరస్సుపై ఉన్నాడు. ఇన్ని శుభాలు ఉన్నాయి కదా. అంతేకాదు అఖిల శుభే చరణయుగళస్థే, అన్ని శుభాలను కలిగించే పాదపద్మాలు, మీ పాదపద్మాలు సామాన్యులైనవా స్వామి, వాటిని దర్శిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి. అటువంటి స్థితిలో అహం నేను కమర్థం ఏ ధనాన్ని నీకు ఏ ధనాన్ని దాసి ఇవ్వగలను? నా దగ్గర ఏముందని మీకు ఇవ్వలను స్వామి? కుబేరుడు మీ పక్కన ఉన్నాడు, మేరుగిరి మీ పక్కనే ఉంది, కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, కల్పవృక్షం అన్నీ మీ దగ్గర ఉన్నాయి. కామధేనువు కూడా ఉంది. కోరిన కోరికలు ఇస్తాయి. మీ పాదాలు అడిగిన వాటిని అన్నీ ఇచ్చే అద్భుతమైనటువంటి పాదపద్మావులు. అటువంటి స్థితిలో మీకు ఏ ధనాన్ని ఇస్తాను, ఏది ఇవ్వగలను? త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, మీరు ఇచ్చినవి మీకు ఇస్తాను, అంతకంటే నా దగ్గర ఏమున్నాయి స్వామి? అన్నీ మీ దగ్గర ఉన్నాయి, వాటిని నాకు అనుగ్రహిస్తున్నారు. విభూతి సుందరులు మీరు. అందుచేత మమ మనః భవదర్థం భవతు, నేను ఇవ్వగలదు ఒకటే, నా మనసును పూర్తిగా మీకే సమర్పిస్తున్నాను. ఎందుకంటే నేను ఇవ్వగలను. ఎంత అద్భుతమైన భావం. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే కిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఓ స్వామి, నీ చేతిలో బంగారు కొండ ఉన్నది,
నవనిధులకు అధిపతి కుబేరుడు నీ దగ్గర ఉన్నాడు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి అన్నీ మీ సమీపంలో ఉన్నాయి. కైలాసంలో చల్లటి కిరణాలు అందించే చంద్రుడిని మీ తలపై ఉన్నాడు. సర్వమంగళకరమైన పాదాలు అందరికీ మీ అనుగ్రహాన్ని మాకు కల్పిస్తున్నాయి. అటువంటివన్నీ మీ దగ్గర ఉంటే నేను మీకు ఏమిస్తాను స్వామి? ఏం ఇవ్వగలను? కానీ మీ దగ్గర లేనిది ఒకటి ఉంది స్వామి. ఏమిటో తెలిసినా నా మనస్సు. ఆ మనస్సుని మీకు సమర్పిస్తున్నాను, రక్షించండి స్వామి. ఎంత అద్భుతమైన శ్లోకం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే అష్టావింశతితమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.